హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ నుండి వస్తున్న వీడియోస్ మీకు నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి మోర్ అప్డేట్స్ కోసం. ఈ వీడియోలో మల్టీ థ్రెడ్డింగ్ ట్యుటోరియల్లో రీడ్ రైట్ ఫ్లాక్ అనే కాన్సెప్ట్ ఏ విధంగా యూజ్ చేస్తాము, రీడ్ రైట్ ఫ్లాక్ అనే కాన్సెప్ట్ అంటే ఏంటి అనేది అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి అర్థం చేసుకోండి. ఇక్కడ రీడ్ రైట్ లాక్ అనేది మనకు జావాలో ఒక ఇంటర్ఫేస్ అని చెప్పుకోవచ్చు. దట్ ప్రొవైడ్స్ ఏ వే టు మేనేజ్ కాన్కరెంట్ యాక్సెస్ టు ఏ సేడ్ రిసోర్సెస్ వేర్ రీడ్స్ క్యాన్ బి పెర్ఫార్మ్డ్ సైమల్టేనియస్లీ బై మల్టిపుల్ థ్రెడ్స్. ఇక్కడ మనం ఒక సేడ్ రిసోర్సెస్ని యాక్సెస్ చేసుకోవడానికి మల్టిపుల్ థ్రెడ్స్ అనేది కాన్కరెంట్గా యాక్సెస్ చేసుకోవడానికి అండ్ ఈ విధంగా అయితే రీడ్ రైట్ బ్లాక్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేసుకుంటూ ఉంటాము. బట్ ఇక్కడ రైట్స్కి ఎక్స్క్లూజివ్ యాక్సెస్ అనేది అయితే అవసరం ఇక్కడ. బట్ రైట్ రిక్వైర్స్ ఎక్స్క్లూజివ్ యాక్సెస్. సో మీకు ఈ రీడ్ రైట్ బ్లాక్ అనేది ఎలాగా యూజ్ చేస్తామో కోడింగ్లో అనేది అయితే మీకు ఇప్పుడు ఎస్టిఎస్ ఓపెన్ చేసి మనం ఒక సింపుల్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకుని అందులో లాజిక్స్ అనేది అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో లేట్ చేయకుండా ఎస్టిఎస్ అనేది అయితే ఓపెన్ చేసేయండి. ఎస్టిఎస్ ఓపెన్ చేసిన తర్వాత మనము ఒక సింపుల్ ప్రాజెక్ట్ అనేది అయితే క్రియేట్ చేసుకోండి. నేను చూడండి ఇక్కడ రీడ్ రైట్ లాక్ అనేది ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేశాను అండ్ ఎస్ఆర్సిలో ఒక క్లాస్ అనేది అయితే క్రియేట్ చేసుకున్నాం. ఇక్కడ సింపుల్గా రీడ్ రైట్ లాక్ ఎగ్జాంపుల్ అని క్లాస్ క్రియేట్ చేసుకున్నాము. మెయిన్ మెథడ్ అనేది అయితే క్రియేట్ చేసుకున్నాము. అండ్ మెయిన్ మెథడ్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ రీడ్ రైట్ లాక్ అనేది ఒక ఇంటర్ఫేస్ అని చెప్పుకున్నాం కాబట్టి ఒక రిఫరెన్స్గా మనము ఇక్కడ యూజ్ చేసి అండ్ న్యూ రీఎంట్రెంట్ రీడ్ రైట్ లాక్ అనే క్లాస్ని యూజ్ చేసుకుని ఒక సింపుల్ ఆబ్జెక్ట్ అనేది అయితే క్రియేట్ చేసుకున్నాం. ఓకే, మనం నార్మల్ జావాలో తెలుసుకున్నట్లయితే సింపుల్గా ఒక ఆబ్జెక్ట్ అనేది అయితే క్రియేట్ చేసుకున్నాం. ఆ తర్వాత ఈ టూ టాస్క్ని కొద్దిసేపు పక్కన పెట్టేసేయండి. ఓకే, ఇదొక టాస్క్, ఇదొక టాస్క్. ఎప్పుడైతే క్లాసు మెయిన్ మెథడ్ అండ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నారో ఆ తర్వాత మనము థ్రెడ్స్ క్రియేట్ చేసుకుందాం. న్యూ థ్రెడ్ డాట్ స్టార్ట్ మెథడ్ని కాల్ చేస్తాం. న్యూ థ్రెడ్ స్టార్ట్ మెథడ్ని కాల్ చేసినాం. బట్ ఏ టాస్క్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలా అనేది తెలియదు. సో ఆ టాస్క్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే మనము ఆ టాస్క్ సంబంధించిన ఒక రిఫరెన్స్ వేరియబుల్స్ ఉన్నాయి కదా, ఈ రిఫరెన్స్ వేరియబుల్స్ని పాస్ చేయాలి. సో జస్ట్ థ్రెడ్స్ క్రియేట్ చేసుకుని ఆ రిఫరెన్స్ వేరియబుల్స్ని పాస్ చేసుకున్నట్లయితే ఇక్కడ చూసుకోవచ్చు 3 థ్రెడ్స్ క్రియేట్ చేశాము. 3 థ్రెడ్స్లో ఒక టాస్క్ని 2 థ్రెడ్స్కి పాస్ చేశాను, ఇంకొకటి రైట్ టాస్క్ని ఒక థ్రెడ్కి పాస్ చేశాను. ఇప్పుడు మనము ఈ టూ టాస్క్ని క్రియేట్ చేసుకుందాం. రన్నబుల్ ఇంటర్ఫేస్ కాబట్టి దీన్ని యూజ్ చేసుకొని రీడ్ టాస్క్ అనే రిఫరెన్స్ వేరియబుల్ పెట్టేసి ల్యాంబ్డా యూజ్ చేసేసి ఈ టాస్క్లో ఉన్న లాజిక్ని రాసుకున్నాం. ఇక్కడ సింపుల్గా ఈ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ వేరియబుల్తో రీడ్ లాక్ డాట్ లాక్ మెథడ్ని కాల్ చేసుకున్నాము. ట్రై క్యాచ్ ఫైనల్లీ బ్లాక్ అనేది అయితే యూజ్ చేసుకున్నాం. ఇక్కడ ఫస్ట్ ట్రై బ్లాక్లో ప్రింట్ స్టేట్మెంట్ ఏం రాసుకున్నాము, థ్రెడ్ ఈజ్ రీడింగ్ ద రిసోర్స్. ఓకే, ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎప్పుడైతే థ్రెడ్ ఈ 2 థ్రెడ్స్ ఎప్పుడైతే స్టార్ట్స్ అవుతాయో, ఈ 3 థ్రెడ్స్ అనుకున్నాం, ఈ 3 థ్రెడ్స్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో అప్పుడు మనకు ఈ 2 థ్రెడ్స్లో మనము రీడ్ టాస్క్ అనేది అయితే పాస్ చేసాం కాబట్టి ఫస్ట్ టాస్క్ అనేది అయితే వచ్చేస్తుంది. ఈ రీడ్ టాస్క్లోకి వచ్చిన తర్వాత ట్రై క్యాచ్ బ్లాక్ వస్తే ఈ ప్రింట్ స్టేట్మెంట్ అనేది అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది. తర్వాత మనము పర్టికులర్ టైం అనేది అయితే సెట్ చేసాము, అంటే ఈ టైం తర్వాత నెక్స్ట్ది ఎగ్జిక్యూట్ అవ్వాలనేసి. సో ఇక్కడ మనము ఒక 1000 అనేది అయితే ఇచ్చేసాము. సో ఇది ప్రింట్ అయిన తర్వాత 1000 మిల్లీ సెకండ్స్ అనేది అయితే వెయిట్ చేసి తర్వాత మనకు ఫైనల్లీ బ్లాక్లో ఉండేది ఎగ్జిక్యూట్ అవ్వాలనేసి పెట్టాం. ఫైనల్లీ బ్లాక్లో ఏం చేసాము, ఇక్కడ మనకు ట్రై బ్లాక్లోకి ఎంటర్ అవ్వకముందు మనం బ్లాక్ చేసాం. ఏదైతే థ్రెడ్ వచ్చిందో ఆ థ్రెడ్ ఆ లాజిక్ ఎగ్జిక్యూట్ చేసి అన్లాక్ చేసేంత వరకు మిగతా థ్రెడ్ అనేది అయితే ఎగ్జిక్యూట్ అవ్వద్దు అనేసి. సో ఫైనల్లీ బ్లాక్ ఏముంది, ఆర్డబ్ల్యూ లాక్ అనే రిఫరెన్స్ మనం ఇక్కడ ఆబ్జెక్ట్కి రిఫరెన్స్ ఇచ్చుకున్నాం కదా, ఆ రిఫరెన్స్తో రీడ్ లాక్ డాట్ అన్లాక్ మెథడ్ని కాల్ చేసాం. ఫస్ట్ లాక్ చేసుకున్నాము, ఒక థ్రెడ్ వచ్చింది, తర్వాత ప్రింట్ అయ్యింది లాజిక్, తర్వాత అన్లాక్ చేస్తున్నాం. సో ఈ విధంగా 2 థ్రెడ్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఆ తర్వాత రైట్ టాస్క్ అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు. సేమ్ రీడ్ 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 లాక్ అనే రైట్ లాక్ కూడా సేమ్. సో ఇక్కడ కూడా మనం సెకండ్ టాస్క్లో చూసుకున్నట్లయితే రిఫరెన్స్తో మనము రైట్ లాక్ అనే క్లాస్ని యూజ్ చేసుకొని మనము లాక్ మెథడ్ని కాల్ చేసాము. సో ఏదైతే థ్రెడ్ వచ్చిందో అది మళ్ళీ లాక్ చేసుకుంటుంది,
అండ్ థ్రెడ్ ఈజ్ రైటింగ్ టు ది రిసోర్స్, మళ్ళీ టైం సెట్ చేసాము, తర్వాత అన్లాక్ చేస్తున్నాం. సో ఈ విధంగా మనము రీడ్ రైట్ లాక్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేస్తూ ఉంటాము. సో ఒకసారి సింపుల్గా మనము ఒక లాజిక్ రాసుకున్నాం కదా, 2 టాస్కులు రాసుకున్నాము, థ్రెడ్స్ క్రియేట్ చేసి స్టార్ట్ మెథడ్ని కాల్ చేసాము. సింపుల్గా రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి, రన్ యాజ్లోకి అయితే వచ్చేసేయండి, జావా అప్లికేషన్ మీద అయితే క్లిక్ చేసేయండి. జావా అప్లికేషన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ చూసుకోవచ్చు మీకు థ్రెడ్ ఈజ్ రీడింగ్ ది రిసోర్స్, థ్రెడ్ ఈజ్ రైటింగ్ టు ది రిసోర్స్. సో ఈ విధంగా రీడ్ రైట్ లాక్ అనే కాన్సెప్ట్ అనేది అయితే యూజ్ అవుతూ ఉంటుంది. సో ఇలాంటి చిన్న చిన్న కాన్సెప్ట్స్ అని నేర్చుకుంటే మనకు ఈజీగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకు ఒక గ్రిప్ అనేది అయితే వస్తుంది మల్టీ థ్రెడింగ్ కాన్సెప్ట్స్లో. సో మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే వెంటనే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేదా డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది, జాయిన్ అయ్యి మీ డౌట్స్ అనేది అయితే క్లారిఫై చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్తో కలుద్దాం. మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి మోర్ అప్డేట్స్ కోసం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.